ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మోడల్ వ్యూ కంట్రోలర్. సో సింపుల్గా చెప్పాలంటే ఎంవిసి ఆర్కిటెక్చర్ గురించి. సో మీరు చాలా టైమ్స్ వినే ఉంటారు ఎంవిసి అనేసి. సో ఎంవిసి అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. సో ఈ మోడల్ వ్యూ కంట్రోలర్ అంటే ఏంటి, అది మనకు ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే ఎలా యూజ్ అవుతుంది, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మోడల్ అంటే ఏంటి అని చూసినట్టయితే డేటా అండ్ మెథడ్స్ యూజ్డ్ టు వర్క్ విత్ ఇన్ ఇట్. సో మోడల్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే డేటా అండ్ మెథడ్స్ అనేటివి వర్క్ అయితే దాన్ని సింపుల్గా మనము మోడల్ అని పిలవచ్చు. ఓకే. సో సింపుల్గా ఫస్ట్ డెఫినేషన్ చెప్పేసి దాని తర్వాత వీటి యొక్క యూసేజ్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, వ్యూ. సో వ్యూ అంటే ఏంటి, ది ఇంటర్ఫేస్. సింపుల్గా యూజర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తాం. సో వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేదంతా ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ తీసుకుందాము. సో మొబైల్ని ఆన్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది కదా. సో దాన్ని మనం వ్యూలో డివైడ్ చేస్తాం, వ్యూలో రాస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కంట్రోలర్. కోఆర్డినేట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద వ్యూ అండ్ మోడల్. సో వ్యూకి ప్లస్ మోడల్కి మీడియేటర్ లాగా వర్క్ చేసేదే కంట్రోలర్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మోడల్లో ఏముంటాయి మనకు, మెయిన్గా డేటా అండ్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి యూజర్ దగ్గర నుంచి ఒక 2 వాల్యూస్ని తీసుకొని ఆ 2 వాల్యూస్ని అడిషన్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక ఫామ్ని క్రియేట్ చేసి అందులో ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు, సెకండ్ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో యాడ్ అని ప్రెస్ చేశాక అది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, యాడ్ అయిపోయి. ఓకే. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాం. అంటే ఈ యూజర్ వచ్చేసి వాల్యూస్ని ఎంటర్ చేయడానికి మనం ఒక ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో అది ఎక్కడ మనం క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా వ్యూలో క్రియేట్ చేస్తాం. అందుకే దీన్ని మనం ఇంటర్ఫేస్ అని పిలుస్తున్నాం. సో యూజర్కి కనిపించేది ఏదైతే ఉంటుందో, సో యూజర్కి కనిపించేదంతా కూడా మనకు ఇంటర్ఫేస్ అనమాట. సో దాన్ని మనం వ్యూలో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో యూజర్ వచ్చేసి వాల్యూస్ని ఎంటర్ చేశాడు. సో వాల్యూస్ని ఎంటర్ చేశాక ఏమవ్వాలి, మనకు ఆ వాల్యూస్ అనేటివి యాడ్ అవ్వాలి కదా. సో వాల్యూస్ అనేటివి యాడ్ అవ్వాలంటే మనం అడిషన్ సింబల్ని, ప్లస్ సింబల్ని యూజ్ చేస్తాం, ఆర్థమెటిక్ సింబల్ని. సో ఆర్థమెటిక్ సింబల్ని యూజ్ చేసి ఆ వాల్యూని యాడ్ చేస్తున్నాం, అంటే నెంబర్ 1ని ప్లస్ నెంబర్ 2ని యాడ్ చేస్తున్నాం కదా. సో ఆ విధంగా నెంబర్ 1ని ప్లస్ నెంబర్ 2ని యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలి కదా. సో ఆ మెథడ్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే ఈ మోడల్లో క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏముంది, డేటా అండ్ మెథడ్స్ యూజ్డ్ టు వర్క్ అని ఉంది. అంటే యాక్చువల్గా బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో, యాక్చువల్గా లాజిక్ ఏదైతే ఉందో, మనం ఏదైతే టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో ఆ టాస్క్ని, ఆ బిజినెస్ లాజిక్ని మనం ఈ మోడల్లో రాయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, 2 నెంబర్స్ని యాడ్ చేయడం. సో 2 నెంబర్స్ని యాడ్ చేయడం అనేది ఒక టాస్క్ లేదా ఒక లాజిక్. సో ఆ లాజిక్ని మనం ఇక్కడ ఈ మోడల్లో రాయడం జరుగుతుంది. ఓకేనా. బట్ మనకి వచ్చేసి ఆ యూజర్ వచ్చేసి ఎక్కడ ఎంటర్ చేశాడు, ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో నెంబర్స్ని ఎంటర్ చేశాడు. ఓకే. ఆ నెంబర్స్ని ఈ మోడల్లో మనము యాడ్ చేస్తున్నాము, ఇది కూడా ఓకే. బట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ అనేటివి ఈ ఫామ్ నుండి ఈ మోడల్కి ఎలా వెళ్తున్నాయి, సో దానికోసం ఒక మీడియేటర్ కావాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఈ కంట్రోలర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కంట్రోలర్ అంటే ఏముంది, కోఆర్డినేట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద వ్యూ అండ్ మోడల్. సో వ్యూకి ప్లస్ మోడల్కి మధ్యలో ఇంటరాక్షన్ లాగా ఈ కంట్రోలర్ అనేది వర్క్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఫేస్బుక్ అప్లికేషన్ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. సో ఒక ఐడిని యూజ్ చేసి రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం facebook.com అని ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మనకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ పేజ్ అంటే ఏంటి, మనకు అది ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో యూజర్కి కనిపిస్తుంది కాబట్టి మనకు అదంతా ఒక ఇంటర్ఫేస్. దాంట్లో ఒక ఫామ్ క్రియేట్ చేస్తాడు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధంగా కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో అదంతా ఒక ఫామ్, అదంతా కంప్లీట్గా ఒక ఇంటర్ఫేస్. సో ఆ ఇంటర్ఫేస్ని మనం దేని ద్వారా క్రియేట్ చేస్తాము, వ్యూ ద్వారా క్రియేట్ చేసాం. ఓకేనా. సో వ్యూ అనేది ఏంటి, ద ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం వ్యూని క్రియేట్ చేసాము, ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూని క్రియేట్ చేయడానికి మనం ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తాము లేదా ఏ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాము అని చూసినట్టయితే సింపుల్గా వచ్చేసి మనం HTMLని యూజ్ చేస్తాము, అండ్ CSSని యూజ్ చేస్తాము, అండ్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. ఓకేనా.
సో HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో ఓన్లీ ఈ 3 కాదు, ఇంకా కొన్ని కూడా మనం యూజ్ చేస్తాము. బట్ బేసిక్గా ఎక్కువగా అయితే జనరల్గా యూజ్ చేసేటివి మాత్రం HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా? సో HTML కానీ లేదా CSS కానీ లేదా ఈ జావా స్క్రిప్ట్ కానీ ఎలా యూజ్ అవుతుంది, సో వీటి ద్వారా మనం ఈ వ్యూని ఎలా క్రియేట్ చేస్తున్నాం అంటే యూజర్ ఇంటర్ఫేస్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి HTML ఉంది కదా. సో HTML అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్? మనకు చూసినట్టయితే వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటే మనకు మస్ట్ అండ్ షుడ్గా HTML అనేది కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి facebook.com అని ఉంది. సో facebook.com అని ఓపెన్ చేయగానే మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఆ లాగిన్ వెబ్ పేజ్ లేదా రిజిస్ట్రేషన్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేసింది మనం దేంట్లో? HTML యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా HTML అనేది ఉండాలి. వితౌట్ HTML వి కాంట్ క్రియేట్ వెబ్ పేజ్. ఓకే? అండ్ ఆ వెబ్ పేజ్ క్రియేట్ చేశాక అది ఎలా వస్తుంది? మనకు సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ లాగా వస్తుంది. ఓకేనా? బట్ అలా కాకుండా మనం వాటికి కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలి, కొత్త ఫార్మాట్ని అప్లై చేయాలి, ఒక ఆర్డర్ వైజ్గా నాకు అది డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ CSSని యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మనకు CSS, HTML, జావా స్క్రిప్ట్ గురించి కూడా తెలుసు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఆ వీడియోస్ని చూడండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ వస్తేనే మీకు ఇది కొంచెం ఈజీ అవుతుంది అనమాట, అడ్వాన్స్ జావా అనేది. ఎందుకంటే మనం ఫ్యూచర్లో వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాము, దానికి కొన్ని స్టైల్స్ని యాడ్ చేస్తాము. సో దాని ద్వారానే మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేస్తాము. ఓకేనా? సో ఇదంతా రావాలంటే మీకు HTML అండ్ CSS అనేది రావాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకే? సో ఇప్పుడు మనం ఏదంటే స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటే కనుక దానికోసం వచ్చేసి CSSని యూజ్ చేస్తాము. సో యూజర్ ఇంటర్ఫేస్కి CSS అనేది కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది మనకు ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి సింపుల్గా రిజిస్ట్రేషన్ పేజ్ని ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి మనకు ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి లేదా ఎంటర్ యువర్ పాస్వర్డ్ లేదా ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అనేసి ఏదో ఒక ఫీల్డ్ ఉందనుకోండి. సో ఆ ఫీల్డ్లో ఒకవేళ మీరు వచ్చేసి ఏదైనా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మనకు ఆటోమేటిక్గా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువగా 7 క్యారెక్టర్స్ లేదా 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 8 క్యారెక్టర్స్ అనేసి. అదేంటి? అక్కడ మనకి ఏమవుతుంది? మనం సబ్మిట్ చేయడం కన్నా ముందే, అంటే ఫామ్ని సబ్మిట్ చేయడం కన్నా ముందే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. దేనివల్ల? ఆ ఫామ్ అనేది ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అవుతుంది. దేని ద్వారా అంటే జావా స్క్రిప్ట్ ద్వారా. సో ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనము ఆ ఫామ్ని వ్యాలిడేట్ చేస్తున్నాం అనమాట. అంటే యూజర్ వచ్చేసి కరెక్ట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాడా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను, పాస్వర్డ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువగా ఉంటే మనకు ఆటోమేటిక్గా పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 8 క్యారెక్టర్స్ అని వస్తుంది. ఓకే ఎర్రర్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనకి ఇంకా కొన్ని పేజెస్లో చూసినట్టయితే పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక లోయర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. ఇలా కూడా ఉంటుంది ఫార్మాట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ పేజ్ అనేది వ్యాలిడేట్ చేసుకుంటుంది. అంటే యూజర్ వచ్చేసి పాస్వర్డ్లో అప్పర్ కేస్ లెటర్ ప్లస్ లోవర్ కేస్ లెటర్ ప్లస్ నెంబరు ప్లస్ స్పెషల్ క్యారెక్టర్ అన్నింటినీ ఎంటర్ చేశాడా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ యూజర్ వచ్చేసి వాటిని ఎంటర్ చేయకపోతే అప్పుడు మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. సో అలాంటి వ్యాలిడేషన్స్ని కనుక మనం చెయ్యాలి అనుకుంటే అలాంటి వాటి కోసం మనకి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా చెప్పాలంటే మనం వ్యూని అంటే ఒక ఇంటర్ఫేస్ని కనుక యూజర్ ఇంటర్ఫేస్ని కనుక డిజైన్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజర్కి కనిపించేది మొత్తం మనకు మెయిన్గా వీటిని యూజ్ చేసి డెవలప్ చేస్తాం. ఓకేనా? సో ఇవే కాదు, కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం JSPని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో JSPని యూజ్ చేసి కూడా మనం డెవలప్ చేయవచ్చు. బట్ నేను ఇక్కడ మెయిన్గా అయితే జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఓకేనా? సో HTML, CSS, జావా స్క్రిప్ట్, సో వీటిని యూజ్ చేసి మనం ఇంటర్ఫేస్ని డెవలప్ చేస్తున్నాం. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? యూజర్కి కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్ కావచ్చు, లాగిన్ పేజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇప్పుడు మీరు ఇదే యూట్యూబ్లో ఇప్పుడు నా వీడియోని చూస్తున్నారు. సో నా వీడియోని చూడడానికి కూడా మీకు అక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే వీడియో కనిపిస్తుంది, దాని కింద కామెంట్స్ కనిపిస్తున్నాయి, డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, నా ఛానల్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు అదర్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కనిపిస్తున్నాయి, రికమెండెడ్ వీడియోస్. సో ఈ విధంగా ఇంత ఒక ఇంటర్ఫేస్ కదా. సో ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది మనకు వ్యూలో వస్తుంది అనమాట. ఓకేనా? సో
ఇదంతా కంప్యూటర్గా వచ్చేసి వ్యూ లేయర్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకున్నాం. ఓకే, సో ఫేస్బుక్ అనేది నేను ఓపెన్ చేశాను, రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది. రిజిస్ట్రేషన్ పేజ్లో అన్ని కరెక్ట్ వాల్యూస్ని ఎంటర్ చేశాను. సో ఈ వాల్యూస్ అన్నీ ఎంటర్ చేశాక నేను రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేశాక ఏమవ్వాలి, నేను ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతున్నాయో, అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్నీ ఒక డేటాబేస్లో స్టోర్ అవ్వాలి కదా. ఓకేనా. సో డేటాబేస్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించిన డేటాబేస్ అనేది ఢిల్లీలో ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్న డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే కంట్రోలర్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈ కంట్రోలర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద వ్యూ అండ్ మోడల్. సో మోడల్కి ప్లస్ వ్యూకి మీడియేటర్ లాగా పనిచేస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా ముందు మోడల్ తెలుసుకుందాం. సో మోడల్ అనేది ఏంటి, డేటా అండ్ మెథడ్స్ యూజ్డ్ టు వర్క్ విత్ ఇట్ అని ఇచ్చాను కదా. సో యూజ్డ్ టు వర్క్ విత్ ఇట్ అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్, డేటా అండ్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో డేటా కానీ లేదా మెథడ్స్ కానీ అంటే ఏమని చెప్పాను నేను మెయిన్గా, ఏదైనా మనం ఒక టాస్క్ని కనుక పర్ఫామ్ చెయ్యాలి అనుకుంటే అలాంటి మనము దాన్ని ఆ కోడ్ని మనం ఈ మోడల్ లేయర్లో రాస్తాము అని చెప్పాను కదా. సో ఈ మోడల్ లేయర్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చెయ్యాలి అనుకుంటే మనకు దానికోసం వచ్చేసి ఇది యూజ్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ లాజిక్. ఓకేనా. సో బిజినెస్ లాజిక్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేయాలి, ఈ మోడల్ అనేది ఉంది, ఈ మోడల్ ఉంది. ఇప్పుడు మోడల్లో మనకు ఏం చేయాలి, యూజర్ వచ్చేసి డేటాని ఎంటర్ చేస్తాడు, రిజిస్టర్ అవుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ మోడల్ లేయర్ అనేది ఏం చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పేజ్లో నేను నా ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను, abhishek.961808@gmail.com అనేసి. బట్ నాకు ఆల్రెడీ సేమ్ ఈమెయిల్ ఐడి తోటి ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా ఉంది, అంటే ఇంకొక అకౌంట్ ఉంది నాకు ఆల్రెడీ. ఓకేనా. సో సేమ్ ఈమెయిల్ ఐడి తోటి నాకు ఇంకొక ఈమెయిల్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్. బట్ నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడి తోటి ఇంకొక అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మోడల్ లేయర్ ఏదైతే ఉందో ఈ మోడల్ లేయర్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దేన్ని చెక్ చేసుకోవాలి, ఆ ఈమెయిల్ ఐడి తోటి వేరే అకౌంట్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేయాలి. సో అలా చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిని రీడ్ చేయాలి కదా. సో యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడిని రీడ్ చేయాలి అంటే మనం కంట్రోలర్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఓకేనా. సో కంట్రోలర్ లేయర్ ఏదైతే ఉందో ఈ కంట్రోలర్ లేయర్లో మనము కొంత కోడింగ్ రాస్తాం. ఆ కోడింగ్ ద్వారా యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేస్తుంది కంట్రోలర్ వచ్చేసి. సో ఆ కంట్రోలర్ రీడ్ చేసిన వాల్యూని ఈ మోడల్ లేయర్ ఏదైతుందో ఈ మోడల్ లేయర్ తీసుకొని దాన్ని డేటాబేస్లో ఉన్న ఈమెయిల్ ఐడీస్తో కంపేర్ చేస్తుంది. అంటే ఆ ఈమెయిల్ ఐడి తోటి ఆల్రెడీ ఏదైనా అకౌంట్ ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఆల్రెడీ ఒక అకౌంట్ ఉందనుకోండి సేమ్ ఈమెయిల్ ఐడి తోటి, అప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ని పంపించాలి. సో ఆ ఎర్రర్ మెసేజ్ని కూడా మనకు ఎలా పంపిస్తుంది, డైరెక్ట్గా పంపించదు. సో ఈ మోడల్ లేయర్ ఏదైతే ఉందో మోడల్ లేయర్ అనేది కంట్రోల్ లేయర్కి పంపిస్తుంది. సో ఈ కంట్రోల్ లేయర్ వచ్చేసి మనకు వ్యూ లేయర్కి పంపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకు ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మనకు వ్యూ ఉంటుంది. సో వ్యూ లేయర్ నుంచి మనకు వచ్చేసి కంట్రోల్ లేయర్కి వెళ్తుంది. సో కంట్రోల్ లేయర్ నుంచి మళ్ళీ మోడల్ లేయర్కి వెళ్తుంది. సో మోడల్ లేయర్ నుంచి మళ్ళీ కంట్రోల్ లేయర్కి వస్తుంది. సో కంట్రోల్ నుంచి మళ్ళీ సేమ్ వ్యూకి వస్తుంది. ఇది మనకు కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికోసం మనం ఏ టెక్నాలజీ యూస్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు నేను ఒకసారి చూపించి మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏముంది ఫ్రెండ్స్, కంట్రోలర్ కదా. సో ఈ కంట్రోలర్ కోసం మనం మెయిన్గా ఏ టెక్నాలజీస్ని యూస్ చేస్తామని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సర్వ్లెట్. ఓకేనా. సో సర్వ్లెట్ని యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేఎస్పి. సో జేఎస్పిని కూడా యూస్ చేస్తాము. అండ్ దీంతో పాటు మనకు ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాటి గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఒకవేళ మనం ఫ్రేమ్వర్క్స్ని కనుక యూస్ చేసుకోవాలి అనుకుంటే మనం దీనికోసం వచ్చేసి స్ప్రింగ్ ఎంవిసి ఫ్రేమ్వర్క్ను కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కంట్రోలర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, మనకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, డేటాని రీడ్ చేయడానికి మనకు కంట్రోలర్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ సర్వ్లెట్ కానీ లేదా ఈ జేఎస్పి కానీ ఏం చేస్తుందంటే యూజర్ ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని రీడ్ చేసి ఈ మోడల్ లేయర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో యూజర్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నాను. సో హైదరాబాద్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్. సో హైదరాబాద్లో యూజర్ ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని రీడ్ చేసి ఢిల్లీలో ఉన్న డేటాబేస్కి పంపించాలి. సో
సో ఇక్కడ ఆ డేటాబేస్కి ప్లస్ ఇక్కడ యూజర్కి, సో ఈ రెండింటికి మధ్యలో మీడియేటర్ లాగా కంట్రోలర్ వర్క్ అవుతుంది. సో దానికోసం వచ్చేసి మనం సర్వ్లెట్ని లేదా జిఎస్పిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫిల్టర్స్ని యూజ్ చేస్తాము, ట్యాగ్ లైబ్రరీస్ని యూజ్ చేస్తాము. అండ్ ఈ విధంగా మనం స్ప్రింగ్ ఎంవిసిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మెయిన్ టాస్క్ ఏంటి, కంట్రోలర్ యొక్క మెయిన్ టాస్క్ రీడ్ డేటా. ఓకేనా. సో యూజర్ ఎంటర్ చేసిన డేటాని రీడ్ చేస్తుంది. సో నేను ఇక్కడ అది కూడా ఒకసారి రాసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు దేనికి పనికి వస్తుంది, మెయిన్గా రీడ్ డేటా. సో యూజర్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. అండ్ లేదా రైట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ డేటా అని ఇస్తున్నాను. సో రైట్ డేటా అంటే ఏంటంటే మనకు ఇప్పుడు మళ్ళీ రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడల్ ఉంది. సో మోడల్లో మనకు టాస్క్ అనేది జరిగిపోయింది, కంప్లీట్గా ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ అయిపోయింది. సో యాక్షన్ అనేది పర్ఫామ్ అయిపోయాక డైరెక్ట్గా దాని నుండి మనకు వ్యూకి రాదు. సో మనకు మళ్ళీ కంట్రోలర్కి వస్తుంది. సో కంట్రోలర్ నుండి మళ్ళీ మనకు వ్యూకి వస్తుంది కదా. సో అది దానికోసం వచ్చేసి రైట్ డేటా అని ఇస్తున్నాను. సో ఒక మీరు అవసరం లేదనుకుంటే ఓన్లీ రీడ్ డేటా అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో మెయిన్గా అయితే మనకు ఈ కంట్రోలర్ వచ్చేసి డేటాని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మనకు వచ్చేసి కంట్రోలర్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మోడల్. సో ఈ మోడల్ అనేది ఏంటి, యాక్చువల్గా టాస్క్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది లేదా లాజిక్ అనేది మనకు కంప్లీట్గా ఈ మోడల్ లేయర్లోనే ఉంటుంది. ఓకేనా. సో మోడల్ లేయర్లో ఉంటుంది. సో ఈ మోడల్ లేయర్ని వచ్చేసి మనకు కంప్లీట్గా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ 2 పార్ట్స్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ లేయర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇంకొకటి డిఏఓ లేయర్. ఓకేనా. డిఏఓ బిజినెస్, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ రా, జస్ట్ వెయిట్ సెకండ్. బిజినెస్ లేయర్ అండ్ డిఏఓ లేయర్. సో డిఏఓ అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో బిజినెస్ లేయర్ అండ్ డిఏఓ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ లేయర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది 2 లేయర్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది మోడల్ లేయర్ని. సో ఇందులో బిజినెస్ అండ్ డిఏఓ అని ఉన్నాయి కదా. సో ఈ బిజినెస్ లేయర్ ఏం చేస్తుందంటే మనకు ఒరిజినల్గా టాస్క్ ఏదైతుందో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఈ బిజినెస్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను, మనకు ఈమెయిల్ ఐడి అనేది ఆల్రెడీ ఆ ఈమెయిల్ ఐడి తోటి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి ఉందా లేదా అని చెక్ చేయాలి కదా ఫస్ట్. సో చెక్ చేయాలంటే మనం దానికోసం ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాం. ఆ టాస్క్ని మనం ఇక్కడ బిజినెస్లో రాస్తాం అనమాట, బిజినెస్ లేయర్లో. ఓకేనా. సో బిజినెస్ లేయర్లో వచ్చేసి యాక్చువల్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ టాస్క్కి సంబంధించిన కోడ్ని మనం బిజినెస్ లేయర్లో రాస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఏఓ ఉంది కదా. సో డిఏఓ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. మీకు ఇక్కడ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనే వరకే మీకు అర్థమైపోవాలి. మనకు డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి ఈ డిఏఓ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను రిజిస్ట్రేషన్ అవుతున్నాను అని చెప్పాను కదా. సో రిజిస్ట్రేషన్ అయ్యాక ఈ మోడల్ లేయర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చెక్ చేసుకుంటుంది ఆ ఈమెయిల్ ఐడి తోటి ఇంకొక అకౌంట్ ఉందా లేదనేసి. సో అకౌంట్ అనేది లేదనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, ఈ వాల్యూస్ అన్నింటినీ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా అంటే యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూస్ని మనకు డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఈ డిఏఓ అనేది వర్క్ అవుతుంది. సో డిఏఓ అంటే డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్. సో మనకు జావా నుండి వచ్చిన అంటే యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి మనకు ఈ డిఏఓ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో దీనికోసం మనం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాము అని చూసినట్టయితే, సో ఇప్పుడు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అప్పుడు మనకు కంప్లీట్గా వర్క్ అయిపోతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తాము అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జావాని యూజ్ చేస్తాము. ఎందుకు, మనం బిజినెస్ లాజిక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను 2 నెంబర్స్ని రీడ్ చేస్తున్నాము, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. ఆర్థమెటిక్ ఆపరేషన్ అనేది ఎక్కడ ఉంది, మనకు జావాలోనే ఉంది కదా. సో దానికోసం వచ్చేసి మనం జావాని యూజ్ చేస్తున్నాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్లో చూసుకున్నా లేదా ఇప్పుడు ప్రజెంట్ ఏ అప్లికేషన్ చూసుకున్నా, ఫేస్బుక్ కానీ ఇప్పుడు జీమెయిల్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్, సో ఏ అప్లికేషన్లో చూసుకున్నా మనకు మెయిన్గా ఉండేదేంటి, సెక్యూరిటీ కదా. సో సెక్యూరిటీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసం వచ్చేసి మనం జావా సెక్యూరిటీని యూజ్ చేస్తాము. సో జావా సెక్యూరిటీ యూజ్ అవుతుంది, లేదా మనకు వచ్చేసి స్ప్రింగ్ సెక్యూరిటీ యూజ్ అవుతుంది. స్ప్రింగ్
స్ప్రింగ్ సెక్యూరిటీ. ఓకేనా. సో జావాకి సంబంధించిన సెక్యూరిటీ ప్యాకేజెస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు, లేదా స్ప్రింగ్ సెక్యూరిటీని యూజ్ చేసుకోవచ్చు. సో స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది ఏంటంటే మనకు ఫ్రేమ్ వర్క్ అనమాట. సో కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకేనా. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే స్ప్రింగ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, స్ప్రింగ్ ట్రాన్సాక్షన్. ఓకేనా. సో స్ప్రింగ్ ట్రాన్సాక్షన్, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అది కూడా నేను చెప్తాను. స్ప్రింగ్ ట్రాన్సాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్. సో స్ప్రింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి మనకు డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఫోన్పేని అండ్ గూగుల్ పేని యూజ్ చేస్తున్నారు కదా. సో ఫోన్పేని కానీ లేదా గూగుల్ పేని యూజ్ చేసి మనము మనీని సెండ్ చేస్తున్నాం ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 నుండి యూజర్ 2కి మనం మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. బట్ చాలా టైమ్స్ అది మనకు కరెక్ట్గానే వర్క్ అవుతుంది. బట్ ఏదో ఒక సిచ్యువేషన్లో మనకు యూజర్ 1 దగ్గర కానీ లేదా యూజర్ 2 దగ్గర కానీ ఏదైనా ఒక బ్యాంక్ సర్వర్ అనేది బిజీ ఉందనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుంది, సో యూజర్ 1 ఇప్పుడు మనీని సెండ్ చేస్తున్నాడు. సో యూజర్ 1 అనేది మనీ సెండ్ చేశాక ఆ మనీ అనేటివి యూజర్ 1 దగ్గర కట్ అవుతాయి, బట్ యూజర్ 2 అకౌంట్లోకి యాడ్ అవ్వవు. ఓకేనా. అంటే ఫస్ట్ పంపించిన వ్యక్తి దగ్గర మనీ కట్ అవుతాయి అకౌంట్ నుండి, బట్ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో అతని అకౌంట్లోకి మనీ యాడ్ అవ్వవు. ఓకే. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏమవ్వాలి, ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అనేది వెరిఫై చేసుకోవాలి ఆ మనీ అనేటివి కట్ అయ్యాయా లేదా. ఒకవేళ కట్ అయితే ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో ఆ రిసీవర్ అతని బ్యాంక్లోకి మనీ అనేవి యాడ్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా చెక్ చేసుకోవడానికి మనకి ఏం యూజ్ అవుతుంది అంటే ట్రాన్సాక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మనకు మెయిన్ ఒక ఎగ్జాంపుల్. ఓకేనా. సో యూజర్ వచ్చేసి సెండ్ చేశాక మనీ, ఆ యూజర్ సెండ్ చేసిన మనీ మస్ట్ అండ్ షుడ్గా యూజర్ 2 అకౌంట్లోకి యాడ్ అవ్వాలి. ఒకవేళ అలా యాడ్ అవ్వలేదు అనుకోండి, అవి క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ యూజర్ 1లోనే యాడ్ అవ్వాలి. ఓకేనా. ఐదర్ యూజర్ 1కి అయినా ఆ అమౌంట్ రావాలి లేదా యూజర్ 2కి అయినా అమౌంట్ రావాలి. ఇద్దరికి కాకుండా అయితే వెళ్ళకూడదు కదా. సో అలా వెళ్తే అది కరెక్ట్ అప్లికేషన్ కాదు. ఓకేనా. సో ఐదర్ యూజర్ 1 కన్నా రావాలి లేదా యూజర్ 2కి అయినా రావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా జావా సెక్యూరిటీ, స్ప్రింగ్ సెక్యూరిటీ, స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్ వీటన్నింటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చేసి ఈజేబీస్ని కూడా యూజ్ చేస్తాము, జావా బీన్స్ అంటాము వీటిని, ఈజేబీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటంటే బిజినెస్ లాజిక్లో. ఓకేనా. సో బిజినెస్ లాజిక్ అలా కాకుండా మనకు ఇంకొకటి ఏముంది, డిఏఓ ఉంది, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అని. సో డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి మనం జేడీబీస్ని యూజ్ చేసుకోవచ్చు లేదా హైబర్నేట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో జేడీబీస్ని లేదా హైబర్నేట్ని యూజ్ చేసి మనము ఆ డిఏఓ ద్వారా డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఎంబీస్కి సంబంధించిన ఆర్కిటెక్చర్. ఓకేనా. సో మోడల్ వ్యూ కంట్రోలర్ ఉంటుంది. సో వ్యూ దగ్గర నుంచి వచ్చిన డేటాని కంట్రోలర్ రీడ్ చేసి మోడల్కి ఇచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు కంప్లీట్ ప్రాసెస్. సో దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చూపిస్తానప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మోడల్ అనుకోండి, మోడల్. నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోలర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్. ఓకేనా. సో సింపుల్గా నేను వీటి కింద నేమ్స్ రాసిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. వ్యూ, వెయిట్ సెకండ్, కలర్ చేంజ్ చేస్తాను. వ్యూ, కంట్రోలర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మోడల్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా మనకు వచ్చేసి మోడల్ ఉంది, వ్యూ ఉంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ కూడా ఉంది. ఓకేనా. సో జస్ట్ వెయిట్ సెకండ్. సో ఇది మనకు వచ్చేసి ప్రాసెస్ అనమాట. సో వ్యూ కోసం మనం ఏం చేస్తాము, HTML, CSS, జావా స్క్రిప్ట్ వాటిని యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఫామ్స్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, సమ్ ఏదైనా మనకు యూజర్కి కనిపించే ఇంటర్ఫేస్ మొత్తం మనకు వ్యూలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోలర్. సో ఈ కంట్రోలర్లో ఏముంటుంది, మనకు హ్యాండిల్ చేయడానికి, డేటాని రీడ్ చేయడానికి మనకు ఈ కంట్రోలర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్. సో ఈ మోడల్ ఏదైతే ఉందో దీంట్లో మనకు టోటల్గా 2 లేయర్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి వచ్చేసి ఏంటి, బిజినెస్ లేయర్. సో బిజినెస్ లేయర్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బిజినెస్ లేయర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకేముంటుంది,
DAO, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్, దీన్నే DAO అని పిలుస్తారు షార్ట్కట్లో. సో డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకు కంప్లీట్గా MVC ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ సింపుల్గా రాసేస్తాను, అప్పుడు ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వ్యూలో వచ్చేసి మనం HTMLని యూజ్ చేస్తాము, CSSని యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోలర్. సో కంట్రోలర్లో మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాను, సర్వ్లెట్స్ ఆర్ JSP. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కావాలి అనుకుంటే స్ప్రింగ్ MVCని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ లేయర్. సో బిజినెస్ లేయర్లో మనం దేన్ని యూజ్ చేస్తాము అని చెప్పాను ఇంతకుముందు, మనం జావాని యూజ్ చేస్తాము బేసిక్ ఆపరేషన్స్ కొరకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్ సెక్యూరిటీని యూజ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్ RNG, షార్ట్కట్లో రాస్తున్నాను, స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్. సో స్ప్రింగ్ ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చేసి మనకు దీంట్లో వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఉంది. సో డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్లో మనం వచ్చేసి JDBSని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైబర్నేట్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక్కొక్క లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తాము, సో దీని ద్వారా మనకు కంప్లీట్గా టాస్క్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది ఏంటి అనేది మనకు ఇప్పుడు డీటెయిల్గా తెలిసింది. ఓకేనా. సో ఇది మనకు ఒక జస్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మనకి ఇదంతా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ని తీసుకుంటున్నాను. సో బ్యాంకింగ్ అప్లికేషన్ నేను తీసుకున్నాను. సో బ్యాంకింగ్ అప్లికేషన్లో వచ్చేసి ఫస్ట్ నాకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ నాకు వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనకు వ్యూలో ఉంటుంది కదా. సో యూజర్కి కనిపించాలి. యూజర్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంత అమౌంట్ని ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు అనుకోండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక ఫామ్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంట్ నెంబర్ కోసం అనుకోండి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా అకౌంట్ నెంబర్. ఓకేనా. సో అకౌంట్ నెంబర్ని ఫస్ట్ ఫీల్డ్లో ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫీల్డ్లో వచ్చేసరికి అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను, అమౌంట్ ఇక్కడ. ఓకేనా. సో యూజర్ దగ్గర నుంచి అకౌంట్ నెంబర్ని అండ్ అమౌంట్ని తీసుకుంటున్నాను. సో ఈ అకౌంట్ నెంబర్ని ప్లస్ అమౌంట్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ నెంబర్లోకి మనీని యాడ్ చేయాలి కదా. సో మనీని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము ఈ యూజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూస్ ఏవైతున్నాయో అకౌంట్ నెంబర్ కానీ లేదా అమౌంట్ కానీ వాటిని రీడ్ చేయాలి కదా. సో వాటిని రీడ్ చేయడానికి మనం ఏం చేస్తాము, సర్వ్లెట్ని కానీ లేదా JSPని కానీ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వచ్చే అకౌంట్ నెంబర్ని మనకు ఈ సర్వ్లెట్స్ కానీ లేదా JSP ద్వారా యూజ్ చేసింది కానీ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో అంటే ఆ ప్రోగ్రామ్ రాసి వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసం వచ్చేసి మనకు కంట్రోల్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ని ప్లస్ అమౌంట్ని రెండింటిని, ఓకే. సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ నుంచి వచ్చే అకౌంట్ నెంబర్ని ప్లస్ ఇక్కడ నుండి వచ్చే అమౌంట్ని, సో రెండింటిని కంట్రోలర్ అనేది రీడ్ చేస్తుంది. ఓకే. సో కంట్రోలర్ అనేది రీడ్ చేసింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వాలి, ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ని మోడల్ లేయర్కి సెండ్ చేస్తుంది. సో మోడల్ లేయర్కి ఎందుకు సెండ్ చేస్తుంది అంటే మనకు యాక్చువల్గా బిజినెస్ అనేది మనకు లాజిక్ అనేది అక్కడే ఉంది. సో మనం ఏదైతే టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకున్నామో దానికి సంబంధించిన కంప్లీట్ కోడింగ్ అంతా మనకు మోడల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆ అకౌంట్ నెంబర్ ప్లస్ అమౌంట్ అనేటివి మోడల్ లేయర్కి వెళ్ళిపోయాయి. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ మోడల్ లేయర్లో వచ్చేసి మనకి ఏముంది, మళ్ళీ 2 లేయర్స్ ఉన్నాయి. బిజినెస్ లేయర్ ఒకటి, డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఒకటి, ఇంకొక లేయర్. సో ఫస్ట్ బిజినెస్ లేయర్కి వెళ్తుంది. ఓకేనా. సో ఫస్ట్ బిజినెస్ లేయర్కి వెళ్ళగానే ఏమవుతుంది, బిజినెస్ లేయర్లో అకౌంట్ నెంబర్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది 123 అనుకోండి. సో 123 అనే అకౌంట్ నెంబర్లోకి 10,000 యాడ్ చేయాలి. ఓకేనా. సో 123 అనే అకౌంట్ నెంబర్లోకి 10,000 యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకు ఆ 123 అనే అకౌంట్లో ఏమైనా మనీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఈ బిజినెస్ లేయర్ ఏదైతే ఉంటుందో ఈ బిజినెస్ లేయర్ అనేది డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఓకేనా. సో డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ద్వారానే కదా మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాం. ఈ బిజినెస్ లేయర్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ లేయర్ అనేది డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్కి రిక్వెస్ట్ పెడుతుంది. సో నాకు ఈ 123 అనే అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది ఒకసారి చెక్ చేసి చెప్పు అనేసి డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్కి చెప్తుంది. సో ఈ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేది డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక డేటాబేస్ ఉందనుకోండి, జస్ట్ వెయిట్ సెకండ్, ఒక డేటాబేస్ని కూడా సింపుల్గా క్రియేట్ చేసి పెట్టేస్తాను. సో ఇది ఒక డేటాబేస్ అనుకోండి, ఓకేనా. సో ఇది ఒక సింపుల్ డేటాబేస్ అనుకోండి, ఏదైనా ఒక డేటాబేస్. సో ఈ డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఈ డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్ అనేది ఆ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి 1 2 3 అనే అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఓకేనా. సో అందులో అంటే 5 రూపీస్ ఉండొచ్చు, 10 రూపీస్ ఉండొచ్చు, 20 రూపీస్ ఉండొచ్చు. సో ఎంత అమౌంట్ అయినా ఉండొచ్చు. సో ఆ అమౌంట్ రీడ్ చేస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ అమౌంట్ రీడ్ చేసి ఏం చేస్తుంది, ఈ డేటాబేస్ నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకు డేటాబేస్ ఆబ్జెక్ట్కి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు డేటాబేస్లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తుంది. సో వాల్యూని రీడ్ చేసి డేటాబేస్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఈ డేటాబేస్ ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఆ వాల్యూ మనకు బిజినెస్ లేయర్కి వెళ్తుంది, ఓకేనా. సో ఎందుకంటే మనకు యాక్చువల్గా టాస్క్ అనేది బిజినెస్ లేయర్లోనే పర్ఫామ్ చేయాలి కాబట్టి మనకు డేటాబేస్ నుంచి డేటాబేస్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఆబ్జెక్ట్కి వచ్చి డావ్ అంటారు, సింపుల్గా డిఏఓ డావ్. సో డావ్కి వస్తుంది. సో ఈ డావ్కి నుండి మనకు బిజినెస్ లేయర్కి వెళ్తుంది ఆ వాల్యూ అనేది. అంటే అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5,000 ఉన్నాయి అనుకోండి. సో ఆ 5,000 అనేటివి అకౌంట్లో ఉన్నాయి అనేసి ఆ 5,000 వాల్యూస్ మనకు బిజినెస్ లేయర్లోకి వెళ్తుంది, ఓకేనా. సో ఇప్పుడు బిజినెస్ లేయర్లో మనకు యాక్చువల్ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది, ఓకేనా. సో యాక్చువల్ టాస్క్ ఏంటి ఫ్రెండ్స్, మనకు యూజర్ వచ్చేసి ఇక్కడ మనకు 10,000 యాడ్ చేస్తున్నాడు కదా. సో మనకు అకౌంట్లో ఆల్రెడీ ఎంత ఉన్నాయి, 5,000 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి అంటే 10,000 ప్లస్ 5,000. సో 10,000 ప్లస్ 5,000 ఈక్వల్స్ టు 2 యాడ్ అవుతాయి ఇక్కడ 15,000, ఓకేనా. సో ఈ బిజినెస్ లేయర్లో ఇప్పుడు మనకు టాస్క్ అనేది పర్ఫామ్ అయింది. ఒరిజినల్ టాస్క్ ఎక్కడ పర్ఫామ్ అయింది, ఒరిజినల్ లాజిక్ ఎక్కడ ఉంది, ఒరిజినల్ మనకు యాక్షన్ అనేది ఎక్కడ పర్ఫామ్ అవుతుంది, బిజినెస్ లేయర్లో పర్ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 10,000 ప్లస్ 5,000 ఈక్వల్స్ టు 15,000 అయిపోయింది. సో 15,000 అనేది యాడ్ అయిపోయాక మళ్ళీ ఏమవుతుంది, ఈ 15,000ని మనం డేటాబేస్లో అప్లోడ్ చేయాలి. సో 15,000ని మనం డేటాబేస్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ 15,000 అనేది మళ్ళీ మనకు డేటాబేస్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది. సో డేటాబేస్ యాక్సెస్ ఆబ్జెక్ట్కి వెళ్తుంది 15,000 అనేది. సో అక్కడి నుంచి మళ్ళీ మనకు డేటాబేస్కి వెళ్తుంది. సో డేటాబేస్లో మనకు అప్డేట్ అవుతుంది అమౌంట్ అనేది 1 2 3 అనే అకౌంట్ నెంబర్లో అమౌంట్ అనేది 15,000 అనేది అప్డేట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు అప్డేట్ అయిపోయింది, ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయాక మనకి ఏమి యూజర్కి ఏదో ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి కదా, అకౌంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే లేదా అమౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఏదో ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో ఆ మెసేజ్ అనేది మనకు బిజినెస్ లేయర్ నుంచి కంట్రోల్కి వస్తుంది. సో మళ్ళీ కంట్రోలర్ నుంచి సేమ్ ఈ వ్యూకి వస్తుంది. సో వ్యూలో మనకు యూజర్కి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ ప్రాసెస్ ఎంవిసి ఆర్కిటెక్చర్ గురించి. సో ఒక అప్లికేషన్ కనుక మనకు కంప్లీట్గా పర్ఫామ్ అవ్వాలి అనుకుంటే మనం ఈ విధంగా 3 లేయర్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది. మోడల్, వ్యూ, కంట్రోలర్. యాక్చువల్ టాస్క్ ఏదైతుందో, యాక్చువల్ బిజినెస్ లాజిక్ ఏదైతుందో ఆ బిజినెస్ లాజిక్ మొత్తం మనకు కంప్లీట్గా మోడల్ లేయర్లో ఉంటుంది. సో ఆ మోడల్ లేయర్ని మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసాం. ఒకటి బిజినెస్ లేయర్ అనేసి, ఒకటి డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అనేసి. సో ఈ 2 లేయర్స్లో మనము యాక్చువల్ టాస్క్ అనేది పర్ఫామ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, ఏమైనా కండిషన్స్ ఉంటే కండిషన్స్ అప్లై చేయడం కానీ, సెక్యూరిటీని అప్లై చేయడం కానీ, ట్రాన్సాక్షన్స్ని అప్లై చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి కొన్ని సిచ్యువేషన్స్లో సెషన్స్ని కూడా మనం రికార్డ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి లాగిన్ అయ్యాక లాగౌట్ అవ్వాలి. సో లాగిన్ నుంచి లాగౌట్ అయ్యే వరకు మనకు అదంతా కంప్లీట్గా ఒక సెషన్ అనమాట. సో లాగౌట్ అయ్యాక మళ్ళీ లాగిన్ అవుతేనే అతను ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని పర్ఫామ్ చేయగలగాలి, ఓకేనా. సో ఇది కూడా మనకు ఒక బిజినెస్ లాజిక్. సో దీన్ని కూడా మనం అందులోనే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనకు కీ లాగర్స్ అని ఉంటాయి. సో లాగర్స్ ఏంటంటే యూజర్ వచ్చేసి ఏ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాడు అనేసి వాటికి సంబంధించిన టాస్క్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ రోజు నా అకౌంట్లోకి ఒక 5,000 యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 డేస్కి ఇంకొక 5,000 యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 10 డేస్కి వచ్చేసి నేను ఇంకొక 1,000 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఈ రోజు ఈ టైంకి ఇంత అమౌంట్ యాడ్ చేశాడు. సో నెక్స్ట్ ఈ సెకండ్ రోజు ఈ టైంకి ఇంత అమౌంట్ యాడ్ చేశాడు. థర్డ్ డే ఈ రోజు ఇంత యాక్షన్ని పర్ఫామ్ చేశాడు, ఇంత అమౌంట్ టాస్క్ని పర్ఫామ్ చేశాడు. సో వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇది మనకు ఏంటంటే లాగర్స్ అని పిలుస్తాం వీటిని. ఇలాంటి లాగర్స్ కూడా మనం స్టోర్ చేసుకోవాలి.
ఉండాలి. ఓకేనా. సో వీటన్నింటినీ మనం సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ లాజిక్ అని పిలుస్తాము. ఈ లాజిక్ అన్నింటి మనకు బిజినెస్ లేయర్లో ఉంటాయి. సో ఒకవేళ మనం ఈ బిజినెస్ లేయర్ని యూజ్ చేసి డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మనకు ఈ DAO అనేది యూజ్ అవుతుంది. సో దాని ద్వారా మాత్రమే మనం డేటాబేస్కి కనెక్ట్ అవుతాము. సో డేటాబేస్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయడం కానీ, లేదా అప్డేట్ చేయడం కానీ, లేదా డిలీట్ చేయడం కానీ, సో డేటాబేస్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకున్నా మనకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా MVC కంట్రోలర్ గురించి, MVC ఆర్కిటెక్చర్ డిజైన్ ప్యాటర్న్ గురించి. సో ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి ఈ అడ్వాన్స్ జావా క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటుంది ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మెయిన్గా ఈ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ని ఆల్రెడీ కవర్ చేసేసాను. సో మీరు ఆ వీడియోస్ని చూడండి, మస్ట్ అండ్ షుడ్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనము ఒక వెబ్ అప్లికేషన్ని, వెబ్ బేస్డ్ అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు HTMLని యూజ్ చేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ రీడ్ చేయాలనుకుంటే మనకు ఒక ఫామ్ అనేది కావాలి. సో లేదా యూజర్కి ఏదైనా సబ్మిట్ చేయాలి అనుకున్నా, యూజర్కి ఏదైనా విజిబుల్ అవ్వాలి కంటెంట్ అనుకున్నా మనకు ఒక వెబ్ పేజ్ అనేది కావాలి. సో వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటే HTML అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి HTMLని మనం కంపల్సరీగా యూజ్ చేస్తాము. అండ్ దానితో పాటు ఇక్కడ సర్వ్లెట్స్ని ప్లస్ JSPని కూడా మనం యూజ్ చేస్తాము. సో సర్వ్లెట్స్ ద్వారానే కదా మనం యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూని రీడ్ చేస్తున్నాం. అంటే ఈ వ్యూ ఏదైతే ఉంటుందో ఈ వ్యూ దగ్గర నుంచి మనకు కంట్రోలర్కి వాల్యూస్ని రావడానికి మనకి ఈ సర్వ్లెట్స్ లేదా JSP అనేది యూజ్ అవుతున్నాయి కదా. సో వితౌట్ హెల్ప్ ఆఫ్ సర్వ్లెట్స్ అండ్ JSP మనం యూజర్ దగ్గర నుంచి ఎలాంటి వాల్యూని మనం రీడ్ చేయలేము. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం సర్వ్లెట్స్, JSPని కూడా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకా ఏం యూజ్ చేస్తున్నామని చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని సెక్యూరిటీస్ని వీటన్నింటి మనం ఎక్కువగా అయితే యూజ్ చేయము. యూజ్ చేస్తే సెషన్స్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే JDBC అండ్ హైబర్నెట్ ఉన్నాయి. సో JDBCని నేను కవర్ చేస్తున్నాను ఆల్రెడీ. JDBCకి సంబంధించిన కొన్ని వీడియోస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని అయితే నేను మెయిన్గా యూజ్ చేస్తాను. HTML, సర్వ్లెట్స్, JDBC వీటన్నింటిని యూజ్ చేసి ఒక రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పేజ్ ద్వారా మనకు యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తున్నాము, ఆ రీడ్ చేసిన వాల్యూస్ మనం డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నాం అనేసి ఒక బేసిక్ ప్రాజెక్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇదంతా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమవుతే కనుక నెక్స్ట్ ప్రాజెక్ట్ మనకు నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా మోడల్ వ్యూ కంట్రోలర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇది వచ్చేసి ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. సో మనకు నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో మనం ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.